సంవత్సరం అవుతుందన్న ఈ ఉత్సవ ప్రయాణం తీసుకొచ్చి ఆటో కార్మికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పటికి ఆటో డ్రైవర్లు ఒక 40-50 మంది దాకా చనిపోయారు. ఫ్రీ బస్ నుంచి వెళ్ళి ఒక్కొక్క ఫీజులు కట్టుకోలేకపోతురు, ఇండ్ల కిరాయిలు కట్టుకోలేకపోతురు. ప్రభుత్వం ఎట్లుందంటే ఇప్పుడు ఒక శాస్త్రం ఉంది, పటేలు బిచ్చం పెడతాడు అన్నట్టు, పటేలు నవ్వుతాడు బిచ్చం పెడతాడు అన్నట్టు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఊరకు ఏమి లేదు. మొన్న ఆయుధేసుకున్నాం సమ్మె కూడా, మరి ఈయన ఇంకా వరకు ఏం స్పందన లేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే నవ్వుడే కానీ చేతలు అయితే లేవు. మంచిగా చెప్తాడు, అసెంబ్లీలో మాట్లాడతలేరా? ఎవరు దాని జోలేది ఇస్తలేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే అటు బీజేపీ పార్టీ కావచ్చు, మీ తరపున మాట్లాడుతుంది కదా, మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎవరు మాట్లాడతారు? నిన్న కేటీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక అసెంబ్లీకి కాకి సెట్ వేసుకొని పోయారు. అలా మాట్లాడితే అవకాశం వేయలేదు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళు దయచేసి అలా పిలిపించి మాట్లాడితేనే పర్వాలేదు. రేపు అయితే అన్ని జిల్లాలకి వెళ్ళి డ్రైవర్లు వస్తారు, చలో అసెంబ్లీ ప్రోగ్రాం పెడతారు. మీరు కూడా ముట్టడిస్తారా అసెంబ్లీ? కంపల్సరీ. గతంలో మేము చంద్రబాబు నాయుడినే తీసుకుపోయి బంగాళాఖాతాలు వేసినాం. ఈ కాంగ్రెస్ ఏంది? గతం ఎప్పుడైనా ఆటో డ్రైవర్లతో పెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా బూడిదలో కలవాల్సిందే, సముద్రం కలవాల్సిందే. మీకు ఇస్తా అన్న 12,000 కూడా ఇస్తా అంటుంది, చాలా వరకు అమలైనాయని చెప్తుంది. ఏది ఇంతవరకు అనుడు వరకే. ఇప్పటిదాకా చెప్పినా కదా, పటేల్ బిచ్చం పెడతాడు, నవ్వుతాడు, పటేల్ బిచ్చం పెడతాడు అన్నట్టే ఉంది ఈయన పని. వీళ్ళతో కాంగ్రెస్ పాలన బాగలేదు. రేపు వచ్చే ఎలక్షన్లో మా ఆటో డ్రైవర్లు అందరు ఓటు కూడా ఎవరికి వేయరు. ప్రజాపాలన విజయోత్సవాన్ని జరుపుతుంది కదా, మరి ఇదే నడిగొడ్డున, హైదరాబాద్ నడిగొడ్డున మీరు కూడా చూస్తుంటారు ట్యాంక్ బండ్ పైన ఎట్లా జరుగుతుంది. చూసినాం, మరి ఏం పోయేది? ఎందుకు జరపాల్సి వచ్చిందంటారు విజయోత్సవాలు? వాళ్ళ సంబరాలు వాళ్ళు చేసుకోరు అంతే. గరీబ్ వాళ్ళది ఆటో డ్రైవర్లో పట్టించుకునే మానవుడే లేడు ఈ రోజులలో. ఇప్పుడు రేపు భవిష్యత్తులో వీళ్ళు ఏమవుతుంది? గతంలో వీళ్ళు 2023లో మా ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగారు, వేలాది మంది తిరిగారు. రేపు కాంగ్రెస్ వస్తే భవిష్యత్తు ఉంటుంది, మాకు ఇక్కడ అన్నం దొరుకుతుంది, మంచిగా వస్తారని. ఏం లేదు. మీరు కూడా తిరిగారా గతంలో? 2000 ఖచ్చితంగా కర్దవా నియోజకవర్గానికి జెండా పట్టుకొని తిరిగాను నేను, ఒక 50 మంది వెంబడేసుకొని. ఇప్పుడు ఎట్లుంది మరి ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది, ఈ పార్టీ ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మా ఊరకైతే మోసం చేసినట్టే. ఇప్పటికి ఆటో డ్రైవర్లకు మోసం చేసినట్టే. మరి ఏం డిమాండ్లు ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నావు? కంపల్సరీ వైపు ఆ డీజిల్ బండ్లు కూడా సిటీలో నడవడానికి వీలు లేదు, ఏమున్నా సరే అవుటర్ రింగ్ రోడ్ సైడ్ అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఈ ఉత్సవ భారం మీ పైన పడింది, చాలా వరకు ఈ డీజిల్ బండ్లు కూడా ఇప్పుడు ఏదో గతంలో తీసుకున్న బండ్లు కూడా అది కూడా మీ భారం మీ పైన పడుతుంది కదా. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? ప్రభుత్వం మీ పైన ఇంకా ఒత్తిడి తీసుకొస్తుంది అనుకోవచ్చా? ఆ డీజిల్ బండ్లు తీసేస్తున్నావు, పొగ వస్తుందన్నావు, సంతోషం. బండ్లు తీసుకొని ఎలక్ట్రిక్ బండి దానికేం ఇబ్బంది ఏం లేదు. మాకు లేదు. లక్షలు పెట్టి ఇవ్వలు కొంటారు, ఇల్లుకి రాయి కట్టని పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కరు. ఈ బండి తీసుకో, బండి ఇప్పి అది ఉంటుంది, మేము బతాం, నీ పేరు ఉంటుంది. ఎట్లా చూస్తావు ఇప్పుడు ఆటో కార్మికులు ఎంతోమంది నష్టపోతులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు, వీటన్నిటి న్యూస్ ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ ఏది ఉన్నా ఇవి యొక్క ప్రభుత్వం నమ్మించి గొంతుకొచ్చే కార్యక్రమం అయితే బాగా చేస్తుంది. ఎందుకంటే ఈరోజు డీజిల్ ఆటోలు ఓఆర్ఆర్ బయట పోయి నడుపుకోమంటున్నారు. వారు అందరు డ్రైవర్లే కదా. మళ్ళీ ఈ యొక్క డిస్టిక్ ఆటోలు, సిటీ ఆటోలు అని చెప్పి డ్రైవర్లను వేరు చేసింది ఈ యొక్క ప్రభుత్వం. ఎందుకు వేరు చేస్తుంది అట్లా? ఇప్పుడు డ్రైవర్ అందరూ ఒకరే కదా, ఆయన వేరు ఈయన వేరైతే కాదు కదా, అందరు సమానం చూడు. ఇప్పుడు డీజిల్ ఆటోలు నువ్వు మన ఓఆర్ఆర్ బయట నడుపుకోమంటున్నావు, వాళ్ళకి అత్యంతరం ఏంది మరి? కరెక్ట్ కదా బ్రదర్? ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అంటున్నావు, ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ ఫ్రీ చేస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్ అవి ఎందుకు ఫ్రీ? ఎందుకు? ఇప్పుడు ఆ బండ్లు ఎవడు కొనాలా? డీజిల్ బండ్లు ఎవడు కొనాలా బ్రదర్? ఆ బండ్లు ఎవడు కొన్నాడు? ఇప్పుడు మళ్ళీ ఇది 4 లక్షలు పెట్టి ఈ బండి కొనాలా? ఇప్పుడు మా ఇల్లు గడవడమే. డీజిల్ బండ్ల ఫైనాన్స్ విషయంలో ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు వాడు తీసుకోమంటే, ఫైనాన్స్ వాడు తీసుకోమంటే ఏమంటాడు? 20,000 ఇస్తా, బండ్లు బంద్ అవుతుంది కదా, నేను ఎందుకు ఇవ్వాలా? ఆ రోజు నువ్వు కొన్నావు, ఈరోజు నీకు ఎందుకు ఇవ్వాలి నేను అమౌంట్ అని అంటాడు. ఇప్పుడు ఇంకొకటి, మొన్న ఈ నెల డిసెంబర్ 7వ తారీఖు మేము చేస్తాను ఈ యొక్క కార్యక్రమం, ఏదైతే రాష్ట్ర బంద్ కార్యక్రమం ఉందో దాన్ని కూడా మమ్మల్ని నమ్మించి గొంతుకు వచ్చిన పున్న ప్రభాకర్. అది ఎంతవరకు కరెక్టు? అసెంబ్లీ సమావేశంలో మీకు మాట్లాడి మేము చేస్తాము, మీ యొక్క డిమాండ్లు సాల్వ్ చేస్తాము అదేనని చెప్పి మా డ్రైవర్లు అందరినీ అలర్ట్ చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి అనేకంగా అందరికి ఫోన్లు చేసుకుంటా గ్రూప్లలో పెట్టుకుంటా ఎన్నో చేసిన తర్వాత మా డ్రైవర్లు అందరూ నిరాశపడేట
ఈ యొక్క ప్రభుత్వం చేసింది. ఇక్కడ రేపు ఖచ్చితంగా 10 గంటలకు మేము తలపెట్టినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఎవరు ఎన్ని శత ప్రయత్నాలు చేసినా దాన్ని ఆపలేరు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఎంతగానో ఆవేదనతోనే ఉన్నారు. ఇవాళ ఆ గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పడమే కదా, అది ఏమి చేయనందుకే కదా మేమందరం కలిసి మీకు అందరికీ ఓట్లు వేసి మేము గెలిపించుకున్నది. వాళ్ళైనా ఎంతో కొంత చేసిండ్రు. ఒకటి ఏంది, చనిపోతే 5 లక్షలు ఇచ్చిండ్రు, రోజుకి 50 రూపాయలు రద్దు చేసిండ్రు, తర్వాత ఈ ట్యాక్సీ మాఫీ చేసిండ్రు. ఇట్లా ఒక 3-4 కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఎంతసేపు ఉన్న బూచి పాత గవర్నమెంట్ బూచి చూపించి మాత్రమే వీళ్ళు దినం వెళ్ళగొట్టుకుంటుండ్రు. నిన్నటికి నిన్న కేటీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యే బృందం కలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ బండ్లని ఇతర జిల్లాల వెహికల్స్ని వెళ్ళిపోమంటున్నారు. ఓకే, పొల్యూషన్ వల్ల ఇలా వెళ్ళిపోవాల్సింది అది కాదు. ఆటోల వల్ల పొల్యూషన్ ఉంది అనే పేరు ఏంటంటే ఎలక్ట్రికల్ కంపెనీలతో కుమ్మక్కై ఈ గవర్నమెంట్లు ఆటో డ్రైవర్ల నడ్డి విడుస్తున్నారు. వాస్తవానికి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ డీజిల్ బండి తీసేయమన్నారు కదా, తీసేస్తారండి. ఆ బండిని మీరే తీసుకొని బండికి బండి ఇవ్వండి. ఇతర జిల్లాల వెహికల్స్ ఉన్నాయి కదా, ఇతర జిల్లాల వెహికల్స్ తీసుకొని మీరు ఇవ్వండి. అలా చేయాలి. ఇవాళ ఊర్లో కొనుక్కుంటే 2 లక్షలన్నర, హైదరాబాద్లో కొనుక్కుంటే 5,70,000 6 లక్షలు ఇంటికి వచ్చే వరకు అవుతున్నది. అన్ని డబ్బులు ఆటో డ్రైవర్ పెట్టి తీసుకునే పరిస్థితిలో లేము. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మేము జేఏసీ పరంగా ఇక్కడ ఏఐటీసీ యూనియన్ వాళ్ళు కానీ మిగతా డ్రైవర్లు అందరూ కలిసి అడుగుతుంది ఏంటంటే 20,000 ఆటో పర్మిట్లు ఇమ్మని అడుగుతున్నారు. ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది అయింది? ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినప్పుడల్లా మీరేం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది. కానీ బీఆర్ఎస్ గతంలో ఏం చేసిందంటే ఆటో కార్మికులకు ఏం చెప్తారు? అయితే వాస్తవానికి ఫస్ట్ మేము రోడ్ ఎక్కిన తర్వాత ధర్నా చేస్తే రోజుకి 50 రూపాయలు ఫిట్నెస్ చాలాన్ ఉండే. దాన్ని చెలో రాజ్భవన్ ముట్టడి చేసిన తర్వాత 50 రూపాయలు మాఫీ చేసిండ్రు. డ్రైవరు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, 5 లక్షల రూపాయలు. తర్వాత సిగ్నల్ జంప్ మాఫీ చేయడం జరిగింది. తర్వాత రోడ్ ట్యాక్సీ రద్దు చేసిండ్రు. ఇవాళ మేము అందరం డ్రైవర్లను రోడ్ ఎక్కి కొట్లాడినప్పుడు ఈ 4 చేసిండ్రు. మళ్ళీ పోయిన ప్రభుత్వం మీరు ఏమీ చేయలేదు అన్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుండ్రు కదా మీరు ఏమీ చేయలేదు. ఎస్, వాళ్ళు 4 చేసిండ్రు. మీరు ఒక్కటైనా చేసిండ్రా చూపియండి. లేదు, అది లేదు. ఎంతసేపు ఉన్న డ్రైవర్ల మభ్యపెట్టడము, కాలయాపన చేయడము. డ్రైవర్లు అంటే చులకనగా ఆలోచిస్తుండ్రే తప్ప డ్రైవర్లు అంటే అసలు చివరి క్షణంలో చనిపోయే వ్యక్తిని ఉడక ట్రాన్స్పోర్ట్ చేసేది డ్రైవరే అనే సంగతి మర్చిపోతుండ్రు. డ్రైవర్ లేకపోతే ఢిల్లీ నుండి గల్లీ దాకా ఎవరు బయటికి వెళ్ళలేరు. అయినా సరే డ్రైవర్ అంటే నిర్లక్ష్యం. ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంటు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చి డ్రైవర్లతోన మంచి పేరు తెచ్చుకుంటుందా లేకపోతే చెడ్డ పేరు తెచ్చుకుంటుందా అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. రేపటి కార్యక్రమాన్ని ఎవరు అడ్డుపడ్డా ఆగేది లేదు. ఇది నిరంతరం అగ్నిగుండంలాగా రగిలించడానికి మా డ్రైవర్లు కడుపులో ఉన్నటువంటి బాధ, గుండెల్లో బాధ. మా భార్య పిల్లలకు తిండి లేని పరిస్థితిలో మేము బతుకుతున్నామండి. ఇలా ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు వల్ల మేము నాశనం అయిపోతున్నాం. అంటే జనం ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, జనం చచ్చే కొద్దీ భూమి జాగ మిగిలిపోతుందనే ఆలోచనలకు ఇట్లా ఉన్నారా ఏంది? అలా అనుకుంటే ఇక రేపు వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు, ఆ తర్వాత ఇంకో ఎలక్షన్లు వస్తున్నాయి. ముందు ఆయుధం అనేది మాతోనే ఉంది. ఆయుధం, ఆ ఆయుధంతోనే సరైన గుణపాఠం చెప్తాం. ఈ డ్రైవర్ల సమస్యని ఆ ఆయుధంతోనే మిమ్మల్ని మళ్ళీ పారదోలుతాం. మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు ఏం చేస్తారనేది డ్రైవర్లకు చెప్పుడుగా చేసి చూపండి. అది వాస్తవ పరిస్థితి. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల హామీలు, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫైల్స్ అన్నీ మేము పరిష్కరిస్తాము అని ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో పెట్టి 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు రకరకాలన్నీ శ్రీధర్ బాబు కమిటీలో చెప్పి నిర్ణయించినారు. అధికారంలోకి వచ్చినాక పలు దఫాలుగా ఉద్యమాలు చేసిన మహాలక్ష్మి పథకాన్ని మేము నష్టపోయినా స్వాగతించుకుంటా నిరసనలు, ధర్నాలు, రకరకాల కార్యక్రమాలు చేపట్టిన మంత్రి గారిని కలిసిన ఎలాంటి స్పందన లేక చలో ఆటో బంద్ పిలిపియమైంది రాష్ట్ర వ్యాప్తంగా. డిసెంబర్ 7కు మంత్రి గారి గౌరవ మర్యాదలు కాపాడి మేము విత్డ్రా చేసుకున్నాము. అయినా అతనిలో స్పందన లేదు. ఏమైనా మేము ఆటో తెలంగాణ పిల్లలు, తెలంగాణ బిడ్డలు ఆదుకుంటామని కల్లిబుల్లి మాటలు చెప్పుడే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. అలాగే డీజిల్ ఆటోలు తీసేద్దామనేది పెద్ద స్కామ్.
గతంలో 2002లో బురేలాల్ కమిటీ నివేదిక ప్రకారము పెట్రోలు బండ్లు నిషేధంలో ఉండే. అయినా ఇక్కడ డీలర్లు, ఫైనాన్సర్లు, షోరూమ్ వాళ్ళు, అధికారులు లాలుచీబడి దాన్ని పెద్ద మాఫియా తయారు చేసి ఈరోజు మాఫియా తోటి నడుస్తుంది. దానికి అధికారులు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఈ స్కామ్లో ఉండి ఎలక్ట్రానిక్ ఆటోలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఆటోలు ప్రోత్సహించడం అంటే ఇదేదో కాలుష్యం మీద ప్రేమతోటి కాదు, దీని వెనుక పెద్ద స్కామే ఉంది. అధికారులు ప్రభుత్వ వాహనాలు తీయండి, ఫస్ట్ తీసి నిరుపేదమైన ఆటో డ్రైవర్లు ఆదుకోండి. ఆటో డ్రైవర్లు ఫైనాన్సులు ఉన్నాయి, ఇండ్ల కిరాయిలు కట్టలేకపోతున్నారు, పిల్లలు చదివేయలేకపోతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. 40-50 సంవత్సరాలు వచ్చే వరకు షుగరు, బీపీ, రకరకాల రోగాలతోటి సతమవుతామనుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వంలో ఎలాంటి చలం లేదు.